దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప వల్ల మనందరము క్షేమంగా ఉన్నాం. ఆయనకి మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నారంటండి. ఆయన రాకడ దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఆయన వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తారంట. ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే ఎవ్వరు కూడా నశించడం దేవునికి ఇష్టం కాదు. అందరూ కూడా మార్పు చెంది పరలోక రాజ్యం చేరాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన ఎంతగానో మరి ప్రజల విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. చూసారా, ఎవరే పని చేస్తే దానికి ప్రతిఫలం ఇస్తారంట. మనుష్యుడు ఏ పంట విత్తితే ఆ పంటే కోస్తాడంట. మనం బీరపాదు పెట్టామంటే బీర విత్తనాలు వేసామంటే ఆనపకాయలు కాయదు కదండి. అలాగే మనం ఏ విత్తనాలు వేస్తామో అదే పంట కోస్తాం. అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి చేసేవారికి మంచి, చెడు చేసేవారికి చెడు దేవుడు వేరు చేస్తారంట. నేనే అల్ఫయు మేఘయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎంత అద్భుతమో చూడండి. మొదటివాడు కడపటివాడు, ఆదిలో ఉన్నవాడు ఆయనే, అంతం వరకు ఉన్నవాడు కూడా ఆయనే. మొదటివాడును కడపటివాడు, ఆదియు అంతమునై ఉన్నాను అంటున్నారు ఆయన. కాబట్టి ఇలాంటి మహాదేవునికి మనం భయపడాలి. రాకడ దినాల్లో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర, శోధన బాధల వైపు చూడకు, కష్టాల వైపు చూడకు, ఇబ్బందుల వైపు చూడకు, ఇరుకుల వైపు చూడకు. దేవుని వైపు చూస్తూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకో. దేవాతి దేవుడు నిన్నెంతగా విమోచించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా నిన్ను విడిచే దేవుడు కాదు. నీ శ్రమల నుండి విడిపించడానికి ఆయన ఎంతగానో తండ్రిలాగా తల్లిలాగా నీకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు. అంతటికీ సహకారి, ఆయనకు అంతా సాధ్యం. కాబట్టి నమ్మటనే వాళ్ళనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యం. నమ్మకత్వంగా నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నువ్వు దేవుడవు, సర్వాధికారివినైనా, సర్వోన్నతుడవు, మొదటివాడివి కడపటివాడివి, అంతా నీవే. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలను రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి తండ్రి. విదేశ దేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందమని శక్తి కలిసే నామని అడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.